వనపర్తి జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయ ప్రాంగణంలోని జిల్లా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో 10,000 లంచం తీసుకుంటూ జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ఆంజనేయులు గౌడ్ రెడ్ హ్యాండెడ్గా పట్టుపట్టారు. రబీ సీజన్కి యూరియా సరఫరా నిమిత్తం ఒక ఫర్టిలైజర్ దుకాణ వ్యాపారి దగ్గర నుంచి 20,000 లంచం డిమాండ్ చేయగా 10,000 లంచం తీసుకుంటున్న అధికారిని ఏసీపీ డీఎస్పీ సుహెచ్ బాలకృష్ణ అధికారులు బృందంతో పట్టుకున్నారు. అవినీతికి పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకుంటామని ఏసీపీ డీఎస్పీ సిహెచ్ బాలకృష్ణ తెలిపారు. మాకు వచ్చినటువంటి ఫిర్యాదు ఆధారంగా ఈరోజు ఒక కేసు నమోదు చేసుకొని నాతో పాటు ఇన్స్పెక్టర్లు, మీడియేటర్లు వనపర్తి ఐడిఓసికి రావడం జరిగింది. వనపర్తి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ అయినటువంటి శ్రీ ఆంజనేయులు గౌడ్ గారు ఒక ఆగ్రో రైతు సేవా కేంద్రం నడిపే వ్యక్తికి ఇంటరప్షన్ లేకుండా యూరియా సప్లై చేయడానికి 20,000 రూపాయలు డిమాండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా 3,000 ఇంతకుముందు ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. ఈరోజు పార్ట్ పేమెంట్ 10,000 తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. కాబట్టి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఆంజనేయులు గౌడ్ గారిని రేపు ఏసీబీ కోర్ట్ నాంపల్లిలో ప్రొడ్యూస్ చేయడం